ఏమైనా వినపడుతుందా? గురువు గారు వినిపిస్తుంది గురువు గారు. ఇబ్బంది లేదుగా? బాగా పర్వాలేదు. ఈరోజు ఉపదేశ సారము. సౌండ్ కనపడుతుందా చూడు? గురువు గారు నా మాట వినిపిస్తుందా? ఇంకొంచెం సౌండ్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆహా, ఇప్పుడు ఎలా ఉంది గురువు గారు? ఇప్పుడు పర్వాలేదా? వినపడుతుంది. ఓకే. కొంచెం దూరంగా ఉంది అందుకే. అవునా గురువు గారు? నా మాట ఎలా ఉంది? మీ మాట పర్వాలేదు, బాగానే ఉంది గురువు గారు. అంతే, పర్వాలేదు అంతవరకే. అంటే పర్వాలేదు బాగానే ఉంది. శ్రీనివాసరావు గారు నా మాట వినిపిస్తుందా? బాగానే క్లియర్గా ఉందా నా మాట? ఓకే. ఇప్పుడు మీది మీది కూడా బాగానే ఉంది గురువు గారు. చెప్పు. కిం స్వరూప మిత్వాత్మ దర్శనే అవ్యయ భవ పూర్ణ చిత్సుకం. అంటే నా నిజస్వరూపం ఏమిటి అని విచారణ చేసినప్పుడు ఆత్మానుభూతి కలిగి తరిగిపోని పుట్టుక లేని నిండైన ఆనందం అనుభవంలో ఉంటుంది. తాను అనంత అఖండ చిదానంద స్వరూపుడుగానే ఉండిపోతాడు. అంటే ఏంటి? గురువు కిం స్వరూప అంటే నా స్వరూపం ఏమిటి అని విచారణ చేసినప్పుడు అంటున్నారు గురువు గారు. అంటే అక్కడ విచారణ చేసినప్పుడు అది ఈ భగవాన్ చెప్తున్నట్టు అది అహంకారం తలకిందులై పడిపోయి అనుగ్రహం చేత ఆత్మలో సంసితులు అవుతావు అని ఇక్కడ అది ఇంకా చావు పుట్టుకలు లేని దాని యొక్క లక్షణాలు చెప్తారు ఇక్కడ. ఇంకా పద్మజ నువ్వు చెప్పమ్మా. నాకు రవి గారు చెప్పింది అదే గురువు గారు. అంటే తన యొక్క నిజస్వరూపం ఎప్పుడైతే దర్శించబడిందో, అంటే తన స్వరూపం ఏదైతే తెలియబడిందో అప్పుడు అది ఆది అంతము లేని పూర్ణ చిదానందం అని తెలుసుకున్నాము అని అంటున్నారు. ఎవరికి తెలియబడుతుంది? అది ఆత్మకే. గురువు గారు ఎలా మనం దీన్ని అర్థం చేసుకోవాలి? నిన్ను అట్టి పెట్టి ఆత్మ ప్రకాశించదు. ఆత్మ తెలియబడుతుంది, కరెక్ట్. ఎవరికి తెలియబడుతుంది? దేవుడికి కాదు. అంటే ఆ ఆత్మ తనకే తెలుసుకుంటుందని అర్థమా గురుగారు? స్వయం ప్రకాశమైన ఆత్మ తాను ఉన్న స్థితిని తనకే ప్రకటించుకుంటుంది తప్ప శివుడికి తెలియదు. సామాన్యంగా ఏమనుకుంటారు? వ్యక్తిగత ఆత్మజ్ఞానం ఉంటుందేమో అనుకుంటారు. నేను ఉన్నాను అన్న అహం స్ఫురణ ఆత్మకే ఉంటుంది. జీవుడు దేహము, సంసారము, మంచి చెడు, జరము, మరణం జీవుడు వ్యక్తిత్వంతో ఆత్మ తెలుసుకోలేడు. ఆత్మ జీవుని గుర్తించదు. చెప్పుకోవడానికి ఉపనిషత్తు వాక్యం తత్వమసి అదే నీవని బాయను చెప్పుకోవడమే తప్ప
జీవుడికి నిజంగా ఆత్మ జ్ఞానము తెలియదు. ఆ గురుగారు. అమ్మా, ఆ గురుగారు అర్థమైంది గురుగారు. getting the point. అర్థమైంది. నువ్వు చెప్పిన ఆయన వెళ్ళి ఇంకా ఆయన ఉందా ఇక్కడ? ఆ గురుగారు అదే అంటే ఇక్కడ కిం స్వరూప అంటే నా స్వరూపం ఏమిటి అని విచారణ చేయమంటున్నారు అసలు ఫస్ట్. కాకపోతే వీడు విచారణ చేసినంత మాత్రాన స్వరూపము ప్రకటవత్వం అవ్వదు కదా గురువు గారు. నా నిజ స్వరూపం ఏమిటి అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు వాడికి ఆన్సర్ రాదు. ఎందుకు రాదు? గురువు, ఎందుకంటే ఇక్కడ ఇది ఉనికి లేనిది కాబట్టి, ఇది మనస్సుతో ప్రశ్న వేసుకుంటున్నాడు కాబట్టి. మనస్సు మనం ఇక్కడ ఇన్ని రకాలుగా చెప్పుకున్నా రెండు నేను లేవని, ఒకటే నేను ఉండదని, జీవుడు ఊహావస్తువుని, ఉన్నదే అహం స్మరణని, ఇవన్నీ మాటలు మా ఆయన చెప్పుకునేవి తప్ప ఆత్మని ఎవరికి అందించరు. ఈ రెండు చాలా భిన్నమైనవి. కలవనైనా అహంకారంతో ఆత్మని తెలుసుకోవటం, ఆత్మస్థితిలో జీవభావన జగత్తుని ఆత్మగా గుర్తించటం కుదరదు. ఆత్మ దేనిని చూడదు, దేనిని గుర్తించదు, అన్యత్వం లేదు దానికి. ఇక్కడ జీవుడితో అంతా అన్యత్వమే. దేహము, సంసారము, జగత్తు అన్ని కూడా అన్నింటినే ఉంటాయి జీవుడికి. అంటే ఇక్కడ ప్రశ్న విచారణ చేసి మనము ఒక ప్రశ్న వేసినప్పుడు, నేనెవరు అన్న ప్రశ్న వేసినప్పుడు మనకి అంటే భగవాన్ ఏం చెప్తాంటే అది తలకిందులుగా పడిపోయి అనుగ్రహం చేత అది ఆత్మ ప్రకటితమవుతుంది అంటున్నారే కానీ, ప్రశ్న వేశాను నేనెవరు అన్న ప్రశ్న వేస్తాను కానీ సమాధానం రాదు. అంటే అక్కడ ఎప్పుడైతే నువ్వు ప్రశ్న వేశావో అక్కడ అది వెంటనే తన మూల స్థానానికి వెళ్తుంది అని చెప్తున్నారు. అంటే అక్కడ ఉండమని అని చెప్తున్నారు అంతే. ఆత్మ ఎప్పుడు ప్రకాశిస్తున్నప్పటికీ ఆ ప్రకాశం అక్కడ గురువు సమాధానం చెప్తే నేనుండను ఇంక అక్కడ. అవును, ఎవరికి చెబుతుంది సమాధానం? అవును గురువు గారు. చాలా క్రిటికల్ గా ఉంటుంది. అంటే ఎందుకంటే అక్కడ నేనుగా ప్రశ్న వేస్తున్నాం కాబట్టి కదా గురుగారు. నేనే ప్రశ్నించాలి అన్నమాట కూడా అడిగారు మహర్షి. ఎవరికి అన్నప్పుడు అంటే ఆ నేనుకే ప్రశ్న, ఆ నేనుకే అడుగుతా ఉంది కాబట్టి అది సమాధానం చెప్పడానికి ఆస్కారం లేదు కదా. చెప్పడం కాదు, సమాధానం ఏం పుట్టిస్తుంది? గురుగారు నేను దేహం కాదు, నేనంటే ఆత్మని తెలుస్తుంది. దీనికి దేహాత్మ వృత్తితో ఆత్మని గుర్తించడం కుదరదు. ఆత్మ ప్రకాశంలో జీవుడు అక్కడ ఉంటాడు. ఈ రెండింటికి సమన్వయం అనేది ఉండదు. పోనీ రెండు నేను ఒకటే ఉంది, ఒకటే ఉంది. ఆ ఉన్నది ఒకటి ఏమిటి? నీకు తెలియనటువంటి అహంస్ఫురణ. నీకు తెలిసిన దేహము, వ్యక్తిత్వము, సంసారము ఇది నీకు బాగా తెలుసు. ఇది ఆత్మస్థితిలో ఉండదు. కాసేపు నిద్రపోతేనే
నీ దేహము సంసారం ఎగిరిపోయింది కదా, నిద్రపోతే నేనేమి లేవు. సరే, ప్రజ్ఞానంలో ఎలా ఉంటావు? ఏమైనా రవి ఇంకేమైనా ఉంటే చెప్పు దాని గురించి. అంటే ఇక్కడ ప్రశ్న వేసేదే అహంకారము, కానీ ఆ ప్రశ్న ఎవరిని అడుగుతుంది? మళ్ళీ తను తానే అడుగుతుంది నేనెవరు అని. అంటే తెలియని ఇప్పుడు తన స్వరూపము తనకు తెలియదు, కానీ మళ్ళీ తను తానే క్వశ్చన్ వేసుకుంటుంది, తను తానే అడుగుతుంది గురువు గారు ఇక్కడ. నిజమే, నువ్వు ఎంత ప్రశ్నించుకున్నా, ఇంటికి వెళ్ళినా, ఎట్టి చేసినా నిన్ను నీవు అట్టి పెట్టుకుని అతని దర్శించవు. ఇది కాదు, పోతే నేను ఎవరిని? నీవు ఎన్నటికీ దేహము కాదని, ఆత్మ అని నీవు తెలుసుకునే స్థితిలో ఉండవు. ఇది చాలా క్రిటికల్ గా ఉంటుంది. శంకరులు ఇదే మాట అన్నారు. చెప్పడం కలిగి ఏమని? దేహం నా వాల్యూ కాదు, సోహం ఏదైతే ఉందో అది నేను పంట చెప్పించారు. గురువు కాబట్టి ఈ మాటలన్నీ కూడా మాయలో ఒక అవగాహనకే తప్ప ఆత్మను ప్రకాశింపచేయగలిగినది ఏది ఉండదు. తలకని అనుకునే చేత ఆత్మ ప్రకాశిస్తుంది. పడిపోవటము, ఆత్మ ప్రకాశము నీవు విచారం చేయక మళ్ళీ జరగదా? చెప్పుకోవటానికి అవిచారం వల్ల దుఃఖం వస్తుంది. ఎస్, విచారము ఈజ్ ఈక్వల్ టు అహం స్ఫురణ కాదు. గురువు గారు అవును. చెప్పు, ఏ విధంగా అవుతావు? గురువు గారు ముందు పోయే అలానే ఉంది గురువు గారు. అంటే అదే ఇంకా అంటే తన మనస్సుతో తనే ప్రశ్నించుకుంటుంది, మళ్ళీ సమాధానం కోసం వేచి చూస్తుంది, కానీ సమాధానం దొరకదు తనకి. కానీ ఇక్కడ మళ్ళీ విచారణ మార్గం అనేది సూటి అయిందని మనకి ఇక్కడ భగవాన్ మళ్ళీ చెప్తున్నారు. ఇక్కడ సరి అయినది, సూటి అయినది అని. చెప్పుకున్నావు అసలు లేదు అనుకున్నాక అందరూ ఈ విచార మార్గంలోనే భక్తి జ్ఞాన కర్మాలన్నీ దాగి ఉన్నాయి అన్నారు. గురువు గారు అవును. పోనీ వారేమైనా విచారం చేసి ఆత్మ ప్రకాశింపజేసుకున్నారా? జీరో, అదేం లేదు. వారి మనస్సుకు తగ్గట్లుగా విచారం చెయ్యి. ఇది అందరికీ కాదు, తత్వచిత్తులకి, సన్యాసులకి, సర్వసంగ పరిత్యాగులకి అంటూ చెప్పుకొచ్చారే తప్ప గురువు గారు ఎవరికేమన్నారు? చేయమన్నారు. చూడండి, అంటే గురువుగారు ఇక్కడ సమాధానం వస్తే అది ఆత్మ అవ్వదు కదా గురువుగారు, ఎందుకంటే ఇట్ ఈస్ అన్నోన్, యూ కెనాట్ నో ఇట్. గుర్తిస్తే అది ఆత్మ అవ్వదు. సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? అది అనుగ్రహం చేత ఆత్మే ప్రకాశించాలి తప్ప దానికి సమాధానం లేదు. అనుగ్రహం పక్కన పెట్టు, నేనెవరిని అని చెప్పి జపం చేస్తున్నావు. అవును, ఎక్కడి నుంచి వస్తుంది సమాధానం? ఆకాశం చూడవచ్చుందా? పోనీ నీకు అన్యాయం ఆలోచే రావాలి.
నీలో నుంచి రావాలి అంటే నువ్వు మరి ప్రయత్నం చేయకుండా ఉండాలి కదా. అవును, బయటకి చూడకుండా అన్యం లేకుండా అభేద స్థితిలో ఉంటే ఉన్నా కానీ గ్యారెంటీ ఏమిటి? గ్యారంటీ లేదు గురుగారు. కానీ ఆ ప్రశ్నకి సమాధానం వచ్చింది అంటే అది ఆత్మ అవదు కదా అంటున్నాను. సమాధానం ఇట్ ఈస్ ఏ రాదు. క్వశ్చన్. దానిలో నేను ఉండను. ఆ సమాధానం రిసీవ్ చేసుకోవడానికి నేను జీవుడు ఉండడు కదా. ఉండకపోతే ఆ ప్రశ్నించుకోవడం దేనికి? అది తెలియదు కదా గురువు గారు. నీకు ఎప్పటికీ తెలియదు. విచారించడం వరకు నిశ్చలత్వం వరకే వస్తాము. కానీ ఆ ప్రశ్న వేసుకోవాలి, తప్పదు. నిశ్చలం వరకు ఓకే, నో ప్రాబ్లం. ఆ గురువు గారు, నీకు ఇచ్చారహితమై బంధరహితమై నిలిచినప్పుడు నిశ్చలంగా ఉంటావు. నో ప్రాబ్లం. అవును గురువు గారు. నిశ్చలత్వానికి అహంస్మరణకి కనెక్షన్ కూడా ఉండదు. అవును, లేదు గురువు గారు. అదే నేను మనం అది కాగ్నైజ్ చేసేది కాదు, గుర్తించేది కాదు అంటున్నాను గురువు గారు. అందుకని సమాధానం లేదు కదా దానికి అని అడుగుతున్నా మిమ్మల్ని. లేనప్పుడు విచారం లేదు దానికి. చెప్పమ్మా. అంటే ఆ న్యూట్రల్ స్థితిలో ఉంటే మీరు చెప్తారు కదా, అనుగ్రహము లేదమ్మా. నేను చెప్పడం అనుగ్రహంలో అహంస్ఫురణ కలుగుతుంది అంటారు కదా, ఆత్మ ప్రకాశిస్తుంది అంటారు. కానీ అంత దూరం రావాలంటే ఈ భేద స్థితిని వదిలిపెట్టాలి, అన్యాన్ని చూడకుండా ఉండాలి, ఆలోచన రహిత స్థితిలో ఉండాలి కదా అంటున్నాను. ఇన్ని కండిషన్స్ ఉండవు అసలు. నువ్వు అన్ని కండిషన్స్ పెడుతున్నావు. విచారించాలి కదా, భవనానికి రావాలి కదా, అంతర్ముఖం కావాలి కదా, ఆలోచన లేకుండా ఉండాలి కదా. నువ్వు ఇన్ని చేసినా కానీ ప్రకాశించదు. అవును గురువు గారు. అదే మీరు అది దానంతకు అది ప్రకాశించాలి. కాకుండా ఏం చేయకపోయినా ప్రకాశిస్తుంది. అదే అనుగ్రహం ఉంటే, మీరు అదే చెప్తారు, అనుగ్రహం ఉంటే నువ్వు ఆలోచనలో ఉన్న కర్తృత్వ భావంతో ఉన్నా వస్తుందంటారు. అసలు నిన్నది గుర్తించదు. ఆ ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ విధంగా స్వరూప జ్ఞానము ప్రకాశించాలో అది డిసైడ్ చేస్తుంది. గురువు గారు, మనో నిరోధము ఆత్మ ప్రకాశానికి దారి తీయదమ్మా. అవును గురువు గారు. కార్యకారణ సంబంధము ఉండదు. అవును గురువు గారు. కాజ్ అండ్ ఎఫెక్ట్. అది ఎలా ఉంటుందంటే, నువ్వు విచారించి గ్యారంటీ ఆత్మ ప్రకాశిస్తుంది, విచార మూలము ఆత్మ ఒకటేను అని చెప్పినప్పటికీ కుదరదు. గురువు గారు, గురువు గారు. అంటే ఇక్కడ అంటే మనో నిర్మలత్వము లేదా మనో నిశ్చలత్వము మాత్రమే ఇక్కడ పద్ధతి అంటున్నారు. గురువు గారు, మనో నిశ్చలత్వము లేదా మనో నిర్మలత్వము మాత్రమే ఇక్కడ పద్ధతి అంటున్నారు భగవాను. అన్నీ బాగానే ఉంది. ఇచ్చారహితం ఉంది, బంధరహితం ఉంది, గురు గుణాలు లేవు, ఏమీ లేవు. సెల్ఫ్ షైన్ ఇంపాసిబుల్ గురువు గారు. చేయలేము. మహర్షి చెప్పుకున్నారుగా, ఈ మాయలో ఆత్మని ప్రకాశించే వేరు ఎరుకలేదని. అవునవును, అవును. చెప్పడం చాలా తేలిగ్గా ఉంటుంది. ఇది ఒక విచార మార్గం అని నేను విచారించు, చేత కాదానికి తోచింది చెయ్యి, గురువు ఊరికే ఉండు, లోపలికి పో,
ఇటువంటి చర్యలన్నీ నువ్వు చేస్తావు, కానీ ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగిన టూల్ నీ దగ్గర లేదు. గురువు గారు, దాంతో ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయ్యే ఇది మన దగ్గర లేదు. అవును, రేడియో సిగ్నల్ మ్యాచ్ అవ్వాలి అక్కడ ఫ్రీక్వెన్సీ. లేకపోతే ఏమవుతుంది దర్శనైనా, నేను చాలా విచారం చేస్తున్నా, ఇంతవరకు ఆత్మ ప్రకాశం కాలేదనేట్లు కంప్లీషన్ ఉంటుంది. అవును, చాలా కాలం నుంచి మౌనంగా ఉన్నా. సమస్య ఎక్కడ వచ్చిందంటే నాయన, నీవు దేహాత్మతో ఉంటూ you want to objectify yourself and see it through indriyas, through mind. అది కుదరదు. నీవెవరు, నీకు తెలుసుకొని చెప్పడం అంత తేలికగా ఉండదు. మరి అందరూ ఎందుకు తెలుసుకోలేదు? అందరూ ఉన్నారు. అవును గురువు. తిరువన్నామని దర్శించుకునే వాళ్ళు ఉంటారు తప్ప, ఆత్మ దర్శనానికి తిరువన్నమని పోకల్ల ఎక్కడున్నా అవుతుంది. అప్పటికి మహర్షి ఎటువంటి సర్టిఫికేట్ ఇచ్చారు తెలుసా? 30 రోజుల దూరంలో ఎవరున్నా సరే 30 గ్యారంటీ. మళ్ళీ ఇటువంటి కండిషన్ పెడితే ప్రతి ఒక్కరు అక్కడికి పోయి నివాసం ఉంటాం అంటారు. అవును గురువు గారు. అక్కడ నీళ్ళు కొనుక్కుని అక్కడ ఉంటే ఆయన చూసుకుంటారు. అట్లా కొంత అమ్ముకుని అక్కడికి పోయిన వాళ్ళు కూడా ఉంటారు. అవునవును, నాకే 10 మంది ఫోన్ చేశారు, నాకు తెలిసిన అంటూ. అవును, చాలా మంది స్థలాలు తీసుకొని అక్కడ ఆశ్రమాలు ఏర్పరచుకున్నారు. చాలా మంది వెళ్ళారు, స్థలాలు తీసుకొని అక్కడ ఆశ్రమాలు ఏర్పరచుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. అంతవరకు దేనికి కాశీకి పోయి మరణిద్దామని చెప్పి బుకింగ్ చేసుకున్నాను ఎంతమంది లేరు. కాబట్టి ఇవన్నీ కూడా వినటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. నమ్మితే ఒక గొడవ, నమ్మకపోతే ఇంకో గొడవ. ఇప్పుడు ఇంకొకటి గురువు గారు, తల్లి గర్భంలో శిశువు 9 మాసాలు ఉంటాడు కదా, అట్లానే 9 రోజులు కాశీలో ఉంటే మోక్షం వస్తుందని 9 రోజులు ఉంటున్నారు. 9 కాదు, 90 రోజులు. అంటే ఆ లెక్క అలా కట్టారు. తల్లి గర్భంలో 9 నెలలు, ఇక్కడ 9 రోజులు, అలా మ్యాచ్ చేసుకుని వెళ్తున్నారు. ఇవన్నీ కూడా నేను భక్తినికే తప్ప అదే దేవుడు నీవు ఆ విధంగా వదిలిపెట్టి ఎక్కడికో పోతే నాకు మోక్షం వస్తుంది, ముక్తి వస్తుంది అని అనుకోవచ్చు. పరిసరాలు మార్చి ప్రయోజనం లేకున్నారు మనిషి. ఏం చేస్తున్నారు? పరిసరాలు మార్చవా? చివరికి ఏమన్నా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావంటే ఇది నా కర్మ ఉన్నాడు, కర్మను జోడించాలి తప్ప ఇప్పటికే ఆత్మ ప్రకాశం అయింది. మధురలోనూ ఎక్కడో ఉండొచ్చుగా, అంత దూరం ఆత్మ అంటే ఎందుకు గురించాను. కాకపోతే మీ కర్మ కూడా ఏం చేస్తున్నా అన్నాడు. బాగానే వస్తుంది. ఏదేమైనా నాయన, నా అనుభవంలో కాజ్ అండ్ ఎఫెక్ట్ లేదు. ఎప్పుడు ఆ ఉच्चతర శక్తి నీలో మార్పు తీసుకొచ్చి అది ప్రకాశింప తలుచుకుంటుందో అది డిసైడ్ చేస్తుంది. అది డిసైడింగ్ ఫ్యాక్టర్, నాట్ యువర్ కార్యకాల సంబంధాలు ఉండవు.
ఉండవని నా అనుభవం చెబుతుంది. అది డిసైడ్ చేసినప్పుడు ఈ జీవుడు ఏ పరిస్థితిలో ఉన్నా అది లెక్క చేయాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు మార్చి చెప్పారు కదా అని చెప్పి ఇల్లు అమ్మకం నీకు మిగిలిన ఉండదు. గురువు గారు, అవును. ఈ ప్రదేశంలోనే వస్తుంది అనేది చాలా పెద్ద పొరపాటు. ప్రదేశానికి సంబంధం లేదు. అసలు సృష్టి అనేది బొమ్మంటుంటే అవును గురు, కాలమే లేదంటున్నారు. ఇల్లు గోళ్ళు అమ్ముకుని కష్టాలు పడుతూ ఆ ఇరుగు ప్రదేశంలో పోయి అందరూ చేరితే ఏదో వస్తుంది. ఇక్కడే భగవంతుడు ఉంటాడు అనుకోవడం ఎంత పొరపాటో చూడండి. అంతటా ఉన్నది ఆ ఉచ్ఛేద శక్తి అయితే ఇది కాశీలో ఉంటుంది, రామేశ్వరంలో ఉంటుంది, పురంలో ఉంటుంది, తిరుపతిలో ఉంటుంది అనుకోవటం మీ భావనలు పరిమితం చేయటమే కదా. అవును గురు. కాబట్టి ఒక ప్రశ్న వేసుకోండి, అంతర్యామి సర్వాంతర్యామిగా ఉన్నప్పుడు బాధ ఎందుకు లేదు? సో లుక్ విత్ ఇన్, అంతవరకు. ఎక్కడికో పోయి ఏదో ప్రదేశంతో తిరిగి నానాయాత్రలు పడి ప్రదక్షిణాలు చేసే బదులు నీవున్న చోటనే చింత విహీనం లుక్ విత్ ఇన్, భవనానికి రా. పోనీ అంత మాత్రమే వస్తుందా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రకాశిస్తే ఎగిరిపోతావు. గురువు గారు, అవును. ఏమైనా గురువు గారు, అట్లా లేని క్షణం అంటే ఉంటుంది పోనీ కొత్తగా రావడానికి. ఏమా బాబయ్య, గురువు గారు. నేను చెప్పే మాటలు చాలా కఠోరంగా ఉంటాయి కానీ సత్యములు. గురువు గారు. మహర్షిని ఖండిస్తున్నట్టుగా ఉంటాయి కానీ సత్యములు. గురువు గారు. ఎంతో లక్షల మంది వెళ్తున్నారు అక్కడికి. ఎంతసేపటికి ఇంకా లేదు కాలేదని తప్ప ఇక్కడికి వచ్చాము అయిందని చెప్పమని చూద్దాం. వెళ్ళండి, చూడండి. నేను యాత్ర చేయొద్దంటాను. ఒక సందర్భంలో మహర్షి అన్నారు, ఎవరు వచ్చారు? మానసరం వచ్చామన్నది. బాగా మరి ముక్తిధామం చూసామా అని అడిగాడు. ఏమిటన్నాడు అంటే ఆత్మప్రకాశం అయిందని అడిగాడు. మరి మానసర్వానికి దిక్కులేదే, ఒక చోట ఎక్కడ ఉంటుంది దిక్కు? కనుక యాత్ర చెయ్యొద్దంటలే, అక్కడ చెయ్యి. ప్రోగ్రాం ప్రపంచం అంతా తిరుగు, తిరుగు. ఎక్కడికి పోయినా నీ కర్మ ప్రభావం ఉన్నది చూస్తావు తప్ప ఆత్మజ్ఞానము నీ ప్రోగ్రాములో ఉంటుందమ్మా. ఆ కర్మలో ఉంటే అనుకోబడుతుంది. ఎందుకని వ్యక్తిత్వంతో ఆత్మజ్ఞానం అనుభవించేది కాదికి. ఆత్మప్రకాశం ఉండదు, దానికి నువ్వు రెడీగా ఉండదు. ఆర్ యూ రెడీ? అంతమొందించి ఆత్మ ప్రకాశిస్తుంది అంటే నీవు రెడీగా ఉంటావా? చెప్పు నాకు. చాలా పనులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి,
వాటిని పూర్తి చేసుకున్న తర్వాత ఐ షల్ థింక్ అంటావు. ఇస్ ఇట్ నాట్? ఏమైనా గురుగారు నాకు ఆత్మజ్ఞానం వద్దు, ఏమొద్దు, అడాన్ని బతుకుంటుంది. శ్రీనివాసరావు గారు చెప్పండి. అన్ని చేసుకోండి. ఈ చీకటి వెలుగులు లాగా ఆత్మచింతన ఉన్న చోట లోకచింతన ఉండదు, లోకచింతన ఉన్న చోట ఆత్మచింతన ఉండదు అని చెప్పుకుంటూ ఉంటాము. ప్రయత్నం చేయమని చెప్పారు ఈ శ్లోకంలో. ప్రయత్నం చేస్తూ ఉంటే నేను ఇది కాదు అన్నది బోధపడుతుంది. ఆ ఉన్నదేదో అదే ప్రకాశిస్తుంది అనుగ్రహం చేత అంటున్నారు. అదే జరుగుతుంది. దీంతో పట్టుకోవటం, దీంతో చూడటం అన్నది మొదలు పెడతాడు ప్రయాణం. ఆ ప్రయాణంలో అది ప్రకాశించినప్పుడు ఇది అదృశ్యం అయిపోతుందని చెప్తున్నారు కదా. కనుక ఏదో ఒకటే కనపడుతుంది ఎట్ ఎ టైం. ఒకేసారి పాము, ఒకేసారి తాడు కనపడదు. పాము కనపడినప్పుడు తాడు కనపడదు, తాడు కనపడితే పాము కనపడదు. అదే అదే వర్తిస్తుంది అని అనుకుంటున్నాను. ఇక్కడ ఆత్మ చింతన అనేది మానసిక పరిధిలో ఉండదు. లోక చింతన, దేహ చింతన, సంసార చింతన లాగా ఆత్మని చింతించడం నీకు కుదరదు. నీ పరిధిలో ఉండదు అది. అది కరెక్టే. అహంస్ఫురణ లేకుండా జీవుడు లేడు. కానీ జీవ భావనతో ఒక ఆలోచన రూపేణ ఆత్మని నీవు గుర్తించలేవు. అక్కడ వస్తుంది బాటిల్ లెక్క. చెప్పడం దేనికి? తెలుసుకో 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 అని మహర్షి ఎంత చెప్పినా, శంకరుడు ఎంత చెప్పినా వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ ఆత్మని దర్శించటం కుదరదు కుదరదు కుదరదు. ఇది నా అనుభవం. ట్రై చేయండి. కుదిరితే సూర్యుని మీద నక్షత్రాల కాంతి వెలవలా పోయినట్టు ఇది వెలవలా అయిపోతుంది. చెప్పండి, మీకు ఇంకా కొందరిని పంపిస్తా. పూజ మనస్సుని నిశ్చత వరకే నీ ప్రోగ్రామ్ లో ఉంటే వైరాగ్యం కలిగి ఉంటావు, చింత విహీనమై ఉంటావు, అన్ని చింతలు లేకుండా ఉంటావు, ఇచ్చారహితంగా ఉంటావు, బంధాలు పెంచుకో. మరి అన్ని ఆ ప్రోగ్రాంలు ఉంటేనే కదా గురువు గారు ప్రతిదీ జరిగేదైతే. కరెక్ట్ కరెక్ట్. మరి వీడి చేతిలో ఇంకా ఏమి లేదు. అది ప్రోగ్రామ్ లో ఉంటే చేస్తారు, లేకపోతే లేదంతే. ఏమీ లేదని తెలుసుకోవటానికి కనపడుతుంది గురువు గారు. అంతేగాని సాధిస్తాను, చేస్తాను, చెందుతానని ఉండే కుదరదు. కుదరదమ్మా. There cannot be any practical approach. అహంకారాన్ని పెట్టుకుని నేను ఆత్మజ్ఞానం సాధిస్తాను కుదరదు. అప్పటికే ఓ విషయం చెప్పారుగా, ఇవాళకి క్యాండిల్ సూర్యుని చూడటానికి బయలుదేరితే అది ఏమవుతుందా? కరిగిపోతుంది. ఇక్కడ కూడా అడ్రస్ లేకుండా పోతుంది. ఇది ఇంత అడ్రస్ లేకుండా పోయినా నీకు చేరుకుంటున్నట్టు కూడా ఉంటుందని కూడా చెప్తాను. అయ్యో నా సంస్థ ఏమైంది, నా ఇల్లు ఏమైంది, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైంది అనుకునే పడుతుంది.
అమ్మా కాసేపు నిద్రపోతేనే అవునవును. అన్నిటితో డీలింగ్ అయిపోయావి. అవును. అవునవును గురుగారు. నీకు తెలియకుండా ఉమ్, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఉమ్. మరి అన్నిటినీ కట్టగట్టాపులు బానిస వెళ్ళిపోయినావుగా. అవును అవును గురుగారు. మరి ఆ, స్వరూప జ్ఞానంలో దీని గురించి ఆలోచించేవాడు ఎవడు ఉంటాడు? ఉమ్, చెప్పాను ఒకసారి, అక్షయమ్మ గారు నా ఇంటికి వచ్చింది. ఆత్మ ప్రకాశంలో నేను ఉంటానా అని సూటిగా అడిగింది నన్ను. గురుగారు అన్నారు. అమ్మా, చెప్పారు మీరు. ఉండవు, నేను మాత్రం ఉమ్, వ్యక్తిత్వంతో ఆత్మ దర్శించడం అనేది ఆశిస్తారు. ఉమ్. నాకు ఇదే ఉన్నది, అదే అదే కావాలి. ఉండాలి. కుదరదు. You have to choose between ఆత్మజ్ఞానమా దేహాత్మ ఉన్నారా? You decide. ఉమ్. ఏమన్నారు? గురుగారు అవును. ఆ దృశ్యానికి దగ్గర అవుతున్నావు, చెప్పు. ఆ. అదే అంటే ఆ లోపల అది కనపడలేదు. ఆ లోపల ఆ తపన అదే మీరు అన్నారు కదా, ఏదో ఒకటే నిర్ణయించుకోవాలని, ఆత్మ లేకపోతే అనాత్మ. అసలు నీకు విశ్వపుట్టడం సంసారంలో గురు. క్షణానికి బంధాలు పెరుగుతున్నాయి, ఆ, కమిట్మెంట్స్ పెరుగుతున్నాయి. నీకు వచ్చే ప్రతి ఆలోచన ఒక ముడి పడుతూ ఉంది. గురుగారు. నీ యొక్క ప్రశాంతతకి, నిశ్చలత్వానికి నీ ఆలోచన ఒక ముడిపడి నిన్ను దూరం చేస్తూ ఉంది. ప్రతి పాయింట్ అవును అవును గురు. అవును. ఆ ముడి చెప్పుకోవాలి. ఉమ్. ఆ మాట కూడా అన్నాడు మహర్షి. ఒకడు స్తంభాన్ని కావలించుకున్నట్టు గట్టిగా విడిపించండి విడిపించండి అన్నట్టు ఎవడు విడిపిస్తాడు? అవునా? అవును గురు. ముడి తనకు తానుగా విప్పుకోవాల్సింది తప్ప వేరే మార్గం లేదు. డిసప్పాయింట్ కావాల్సిన పని లేదు. నేనేమి చేయటం లేదు, ఇబ్బంది పడద్దు. నేను ఎంతో చేశాను, అయినా ఉపయోగం లేదు. ఇంకా ఎన్నో జన్మలెత్తాలేమో. ఇటువంటి చింతనలు వద్దు అసలు. గురుగారు. గతాన్ని స్మరించవచ్చు, భవిష్యత్తును ఊహించవచ్చు.